త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందా? 2029 సార్వత్రిక ఎన్నికలు, కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు జరగనున్నాయా? యువత, మహిళలకు పెద్దపీట వేయనున్నారా? బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం కొలువుదీరిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు ముందున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయనున్నట్లు సమాచారం. కొత్త మిత్రపక్షాలకు చోటు కల్పించడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వడం, పలువురు మంత్రులపై ఉన్న అదనపు శాఖల భారాన్ని తగ్గించడం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం ప్రధానితో కలిపి కేంద్ర మంత్రివర్గంలో 69 మంది ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 81 మంది ఉండొచ్చు. దీంతో ప్రస్తుతం 12 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను కొత్త ముఖాలతో భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. బీజేపీలో ఒక వ్యక్తి ఒక పదవి విధానం ఉంది. దీంతో ఇటీవల పార్టీ బాధ్యతలు చేపట్టిన కొందరు మంత్రులు కేబినెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్లో 3 మార్పులు చోటు చేసుకున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు కూడా పదవుల నుంచి తప్పుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వయసు కూడా ఒక అంశంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 70 ఏళ్లు దాటిన కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు కలిపి కనీసం 12 మంది ఉన్నారు. రాబోయే మార్పుల్లో యువత, మహిళలకు మరింత ప్రాధాన్యం ఇవ్వొచ్చని సమాచారం. కొందరిని పనితీరు ఆధారంగా తప్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ప్రాతినిధ్యం పెరిగిన నేపథ్యంలో ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే పేరు కేబినెట్ బెర్త్ కోసం వినిపిస్తోంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీ వైపు వచ్చిన రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం 14 మంది మంత్రులు ఒకటి కంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్త మంత్రులను తీసుకుని ఈ బాధ్యతలను పంచే అవకాశం ఉంది.